కుజుడు మరియు కేతువు ఈ యొక్క రెండు గ్రహాల స్థితి సంయోగం అనేది సింహరాశిలో కలగబోవటం వల్ల రాబోయే 51 రోజుల పాటుగా 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, రాజకీయంగా సామాజికంగా కూడా ఏ విధంగా పరిస్థితులు ఉంటాయి, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా చర్చిద్దాం. చివరిదాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కుజ కేతు. మొదటిగా కుజుడు అంటే ఏంటంటే శక్తికి, ఆవేశానికి, ఫైటింగ్కి, యుద్ధానికి కారకుడు కుజుడు. కేతు ఏంటంటే వైరాగ్యం, అసహనం, అసంతృప్తి, తార్కికం లేనటువంటి నిర్ణయాలు, తలలేని గ్రహం అండి. మొండెం కింది భాగం కదా, రాహు మొండెం పై భాగం కదా. సో నిర్ణయాలు అనాలోచితంగా తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా కేతు సంబంధించిన గ్రహాలు. ఇలాంటి రెండు, ఆవేశం, దూకుడు, యుద్ధం, కొట్లాట, అనాలోచిత నిర్ణయాలు, అసంతృప్తి, ఈ రెండు గ్రహాల కలయిక అనేది సింహరాశిలో కలగబోతుంది. ఇలాంటి కాంబినేషను 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుందండి. ఈ యొక్క స్థితి అనేది సింహరాశిలో జరుగుతుంది. సింహరాశి అంటే అధిపతి రవి, రవి అంటే రాజు. సో కాబట్టి ఏంటంటే రాజకీయంగా, సామాజికంగా చాలా మార్పులు ఉంటాయండి. అసలు కుజ మరియు కేతు ఈ యొక్క సంయోగం అనేది ఒక విస్ఫోటక యోగం. అగ్నితత్వ రాశిలో కలిగింది కాబట్టి విస్ఫోటక యోగం అంటారు. అదేవిధంగా ఈ యొక్క కుజ కేతు కాంబినేషన్ అనేది సింహరాశిలో ఉంటే శని అనే గ్రహము అష్టమ స్థానంలో మీనంలో ఉన్నారు. సో శని మరియు కుజకేతుల యొక్క స్థితి అనేది 8/6 అంటానండి. అష్టషష్టకం అంటే 8/6 కాంబినేషన్ లో ఉంది కాబట్టి సో దీన్ని ఏంటంటే అపశకున యోగం అని కూడా అంటూ ఉంటారు. అలా ఉంది కాబట్టి ఈరోజు ఇలా చెప్పుకుంటున్నాం. మరి దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ముఖ్యంగా రాజకీయంగా చెప్పాలంటే పెద్ద నాయకులపై దాడులు, లేదంటే వారి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా చర్యలు ఉంటాయండి. దేశీయ మరియు సైనిక స్థావరాలపై దాడులు జరిగే అవకాశం కూడా బలంగా ఉంటుంది. మరి సామాజికంగా చూస్తే అగ్ని ప్రమాదాలు, దాడులు, విమానాలకు సంబంధించిన ప్రమాదాలు జరగటం, అగ్నిపర్వతాల విస్ఫోటనం, సునామీలు లాంటివి కూడా జరిగే అవకాశం కనపడుతుంది. సూచనలు ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క సైనిక అధికారులు ఇలాంటి వారి మీద, క్రీడాకారుల మీద, రాజకీయ నాయకుల మీద ముఖ్యంగా అటాక్ జరిగే అవకాశం ఉంటుంది, దాడులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సో మన దేశంలో కూడా కొంత సైనిక స్థావరాల మీద దాడులు చేయడానికి విఫల ప్రయత్నాలు కూడా చేసే అవకాశం బలంగా ఉంటుందండి. సో ఇవన్నీ నెగిటివ్. పాజిటివ్ ఏంటంటే కుజకేతుల యొక్క స్థితి ఆధ్యాత్మిక యోగం కూడా పనికొస్తుందండి. అంటే ఇది ఒక సామూహిక చైతన్యంతో మాత్రమే సాధ్యం అవుతుంది. ఆధ్యాత్మికత ఇండివిజువల్గా కాకుండా సామూహికంగా కలిసి గాయత్రి మంత్రం పఠనం చేయడం, హనుమాన్ చాలీసా పఠనం చేయడం, సామూహికంగా సమాజం కోసం, సమాజ హితం కోసం యోగాలు, యాగాలు, హోమాలు చేయటం, ఇలాంటివన్నీ కూడా చాలా మంచి ఫలితం ఇస్తుంది. మరి వివిధ రాశుల వారికి, 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క కుజ మరియు కేతు గ్రహాల సంయోగం వల్ల అంటే మొదటిగా మేషరాశి వారికి